హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా రండి? మేమైతే బాగున్నాము. చాలా రోజులు అయిపోయింది ఇట్లా నార్మల్ వ్లాగ్ అప్లోడ్ చేసి. తిరుపతి వ్లాగ్స్ ఉండే 2-3, ఇంకా ఇవి నార్మల్ వ్లాగ్ అయితే ఇప్పుడు షూట్ చేస్తున్నా. ఈ మధ్యలో అసలు కుదరట్లే. ఇద్దరు పిల్లలను పట్టుకొని వీడియోస్ తీయడము, ప్లస్ ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతా కూడా ఇంకా అంటే చాలా రోజులు పట్టేస్తుంది వీడియోస్ తీసి మళ్ళీ ఎడిట్ చేసి అంతా చేయడము. అందుకనే మ్యాక్స్ షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నా. వీడియోస్ అప్లోడ్ చేస్తున్న షార్ట్వి కూడా, కానీ ఇంకా వ్యూస్ కూడా అంత వస్తలే ఈ మధ్యలో. ఇంకా జనవరి మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంత అటు ఇటు ఉన్నది అన్నట్టు గందరగోళము. ఇంకా నేను ఇప్పుడు పాపకైతే వ్యాక్సిన్స్ అయితే వేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. 9 months కంప్లీట్ అయ్యి 10 months స్టార్ట్ కాగానే వేయాలి. 31st మనకు 9 months కంప్లీట్ అయిపోయి 10 స్టార్ట్ అయినాయి అన్నట్టు. ఇంకా వెనస్డేను సాటర్డే అట్లా వేస్తారు వ్యాక్సిన్స్ అయితే. మన అంగన్వాడీలో వేస్తారు కదా. ఇక్కడ మనం ఉన్న ఏరియాని బట్టి మనకు ఒకరు ఉంటారు కదా ఆశా వర్కర్, వాళ్ళకి కాంటాక్ట్ అయితే మనకైతే వాళ్ళు చెప్తారు అన్నట్టు ఇక్కడ వచ్చి వ్యాక్సిన్స్ వేయించుకోవాలి ఏంటి అని. పాపకైతే పుట్టినప్పటి నుంచి ఇక్కడనే వ్యాక్సిన్స్ అయితే వేపిస్తున్నాము. ఇక అక్కడ వెళ్ళి వాళ్ళకి ముందే ఫోన్ చేసి చెప్తే వాళ్ళు మనల్ని ఫోన్ చేస్తారు అన్నట్టు. ఈ టైంకి రండి అని చెప్పేసి ఇంకా ఆ టైంకి వెళ్తే వ్యాక్సిన్స్ అయితే వేసేస్తారు అన్నట్టు. చాలామంది ఉండే ఆ రోజు అయితే. ఫస్ట్ నార్మల్గా అటు ఇటు చూసింది. ఇక పిల్లలు ఏడ్చేదాన్ని చూసి ఏంటిది ఎక్కడికి వచ్చినా నేను ఏడుస్తున్నారు పిల్లలందరూ అని అనుకున్నది. దాని తర్వాత ఇక 4 వ్యాక్సిన్స్ పడ్డాయి కదా, దానివల్లనే కొంచెం ఎక్కువ ఏడ్చింది అన్నట్టు. డాక్టర్ అయితే ఫీవర్ ఏం రాదు ఈసారి అని చెప్పింది. ఇక అక్కడ వేయించుకొని మా అయ్యానికి డ్రాప్స్ వేపిద్దామంటే డ్రాప్స్ లేవట, మళ్ళీ వస్తాయి అప్పుడైతే అంటే ఫోన్ చేస్తే నేను వచ్చి తాపించుకొని వెళ్ళండి అని అంటే ఇంకా సరే అని ఇంటికైతే వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఇక పక్కన శ్రీమంతం ఉండే, మా ఇంటి పక్కనే శ్రీమంతం ఉంటే వాళ్ళు చెప్పినారు ఆంటీ వాళ్ళు అయితే. చెప్తే ఇంకా ఇద్దరు పిల్లలని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి వెళ్దామని అనుకున్నా. కాకపోతే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అట్లా అన్నారు, 2:33 అట్లా అవుతుంది ఫంక్షన్ స్టార్ట్ అయ్యే వరకు అని అంటే. ఇంకా పిల్లలు అప్పటి వరకు ఆకలితో ఉండలేరు కదా. ఇక అందుకని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికైతే ఫుడ్ అయితే తినిపించే అంటే వంట మళ్ళీ చేసిన అన్నట్టు. కొంచెము ఇక పాప పడుకున్నాక ఆమెకు కొంచెం ఐస్ రబ్ చేసి మళ్ళీ పారాసిటమాల్ సిరప్ ఉంటుంది కదా, అది కూడా తాగిచ్చేసి ఇక పడుకోబెట్టేస్తే ఇంకా నా పని ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అని చెప్పేసి. అయాన్కి అయితే చాలామంది అడిగారు కదా అయాన్కి ఫోన్ అలవాటు ఉందా, ఫోన్ చూస్తాడా అని చెప్పేసి. ఫోన్ అయితే ఇయ్యము ఫ్రెండ్స్, ఫోన్ అయితే అలవాటు చేయలేదు. ఏదైనా అలవాటు ఉందా లేదా అంటే అది మనం చేస్తేనే వాళ్ళు అలవాటు అవుతారు. మేమైతే ఫోన్ అయితే అలవాటు చేయలేదు అన్నట్టు. అంటే ఇప్పుడు మన పీకల మీద ఉన్నది ఇంకా పరిస్థితి ఇయ్యాక తప్పదు అనే సిచ్యువేషన్లో తప్ప ఇక నార్మల్గానైతే అస్సలు ఫోనే ఇయ్యము. ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు టీవీ అయితే పెడతా అన్నట్టు, ఒక 1/2 1 hour అట్లా, దానికంటే ఎక్కువనైతే పెట్టాను. ఇక నార్మల్ డేస్లోనైతే ఇంకా పెట్టాను. ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పెడతా అన్నట్టు. టీవీ కూడా అది బాగా సతాయిస్తే ఆ టైంలో పెడతా అంతే. మ్యాక్సిమం పాటలు ఇట్లా అట్లా నడుస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా వినుకుంటూ ఆడుకుంటారు అంతే తప్ప ఇక ఇట్లా స్పెసిఫిక్గా ఫోన్ ఇవ్వాలి అని చెప్పేసి, ఫోన్ కావాలని చెప్పేసి ఏడవడు. చిన్నగా ఉన్నప్పుడే మేము అలవాటు చేయలేదు. కొన్ని రోజులు ఫస్ట్ అంటే చూసేటోడు. ఇక తర్వాత ఇట్లా ఏడవడము, మళ్ళీ ఇవ్వకపోతే ఇక క్రాంకీ అవ్వడం అదంతా చూసి ఇంక నేను అంటే మెల్లమెల్లగా మొత్తం బంద్ చేయించేసినాం అన్నట్టు. ఇప్పుడైతే మొత్తానికే చూడరు. ఎప్పుడైనా కావాలంటే ఇంకా టీవీ పెడతాం అన్నట్టు అంతే. ఇక్కడనైతే వంట కూడా చేసేస్తున్నా. ఈ ఆకలి అయితే మార్నింగ్ ఇడ్లీ తిన్నుండే, ఇంక ఇడ్లీ తొందరగా డైజెస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి ఇంక అప్పుడప్పుడే తొందర వంట చేసేస్తున్నా అన్నట్టు. ఇక పిల్లలకు తినిపించేసి ఇక మేము కూడా కొంచెం కొంచెం తినేద్దాము, ఇంకా తర్వాత ఫంక్షన్కి వెళ్దాము, ఇంకా టైం ఉంది కదా అన్నట్టుగా ఇక్కడనైతే వంట చేసేస్తున్నా. వంట చేసేసి ఇంకా పిల్లలకు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అంటే ఇంకా డ్రెస్ ఇట్లా చేంజ్ చేయించుకొని పిల్లలకు కూడా డ్రెస్ చేయించి ఇక్కడైతే వెళ్తున్నాము. చాలామంది తిరుపతి అంటే షార్ట్ వీడియోస్ పెట్టినా కదా, దాంట్లోనైతే కామెంట్స్ చేసినారు. ఎట్లా అంటే బ్యూటిఫుల్ ఫ్యామిలీ మంచిగా ఉన్నారు, అంటే మీ అంటే ఫ్యామిలీ మంచిగా ఉన్నది, మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంకా పిల్లలు అట్లా ఇట్లా అని చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు, లవ్ మ్యారేజ్ అది ఇదని. అంటే ఇక అందరు చూసి ఇక్కడనే ఫంక్షన్ అయితే శ్రీమంతం జరిగినుండే. నాకైతే కుచ్చుల పాప అప్పుడైతే శ్రీమంతం చేసుకోవాలని ఉండే, కాకపోతే ఎందుకో అసలు కాలేదు. అప్పుడే మేము ఇల్లు కడుతుండే, ఇంకా చాలా అంటే ఒక శ్రీమంతం అయితే చేసుకోవాలని చాలా ఉండే,
కాకపోతే ఆ కోరిక మాత్రం నెరవేరలేదు. అయ్యానప్పుడైతే శ్రీమంతం మా నాన్న వాళ్ళు చేసినుండే అన్నట్టు. దాని పరంగానైతే నాకు అయ్యానప్పుడు కొంచెం శ్రీమంతం జరిగింది. కాకపోతే పాపప్పుడు లాస్ట్ కదా, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ కాలేను నేను. మళ్ళీ అంత మనం ఇద్దరు పిల్లలు లాస్ట్ మళ్ళీ రాదు లైఫ్లో ఆ మూమెంట్ అనేది. చేసుకోవాలి అని చాలా ఉండే. కాకపోతే ఇంక మా హస్బెండ్ చేస్తా అని అన్నారు. ఇక తర్వాత ఇంక కొన్ని రోజులకి మా దగ్గర ఉన్న ఫైనాన్షియల్గా అన్నీ కావాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రీమంతం అంటే ఉత్తగానే అయిపోదు కదా, అన్ని పిండి వంటలు చేయాలి, అన్నీ చేయాలి. ఇక అట్లా సపోర్ట్ ఎవరు లేకుండే. ప్లస్ ఇంకా చేద్దాం అని అనుకుని ఇంక అట్లానే ఉండిపోయినాము. ఇక అట్లా 9 months అయిపోయినాయి. డెలివరీ కూడా అయిపోయింది. కొంచెం పాప పెద్దది కూడా అయిపోయింది అన్నట్టు. ఆ కోరిక మాత్రం అట్లనే ఉండిపోయింది. ఇక్కడనైతే పాపకు డ్రెస్ కుడుతుందని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసి ఇక మళ్ళీ వేరే డ్రెస్ అయితే వేయించుకొని ఇంకా ఫుడ్ తినేసి మేము స్వీట్ బాక్స్ ఏమో తీసుకెళ్ళినాము. అది ఇచ్చేసి ఇంటికాడ అయితే వచ్చేసినాము. ఇక మంచిగా ఆడుకుంటున్నారు సాయంత్రం అయితే. ఆ టాపిక్ అయితే మధ్యలో వదిలేసిన. అయితే అందరూ మంచిగా ఉంటారు, అది గొడవలు ఉండే అది ఇది అని అనుకుంటారు కదా ఫ్రెండ్స్. అట్లేముండదు. ఎవ్రీ హస్బెండ్ అండ్ వైఫ్కి గొడవలు అనేటివి కామన్గా ఉంటూనే ఉంటాయి అన్నట్టు. జస్ట్ నేను ఎంతసేపు పెడతా చెప్పండి వీడియో. అంటే ఫోటో మన నార్మల్గా ఒక ఫోటో దిగడానికి ఎంత టైం పడుతుంది? 1 minute 1 second ఒక 5-10 secondsలో ఒక ఫోటో దిగుతాము. ఆ 5 seconds అంటే అంత టైంలో మనం నవ్వుకుంటున్నంత మాత్రాన మన లైఫ్ అంతా నవ్వులతోనే ఉన్నట్టయితే కాదు కదా. వీడియో అయినా ఏదైనా కూడా ఒక 1 minute 2 minutes నేను వీళ్ళ వీడియోలు ఎంత 40 seconds 50 seconds పెడతా. మీరు అంతంత మాత్రమే చూస్తారు. నేను మొత్తం ఇంట్లో జరిగేది మొత్తం అయితే పెట్టలేను కదా. నేను వీడియోలో మ్యాక్సిమం ఎంత అంటే ఒక 100%లో ఒక 10-20% మాత్రమే యూట్యూబ్లో పెడతా అన్నట్టు. ఇంకా మిగతా అంతా కూడా పెట్టాను. ఎవరైనా పర్సనల్ లైఫ్ అనేది మనకు ఇంకా పర్సనల్గా ఉంటూనే ఉంటుంది. అన్నీ సోషల్ మీడియాలో పెట్టలేం కదా. ఏవి మాత్రం చూపియన్నో అవి మాత్రమే చూపిస్తాము. మీరు అంత తక్కువ దాన్ని అని చూసి జడ్జ్ చేసేస్తారు కదా అంటున్నా. అందరు హ్యాపీగా ఉంటారు, అందరు హ్యాపీగానైతే ఉండరు. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ అనగా గొడవలు వస్తాయి, అన్నీ వస్తాయి అన్నట్టు. ఇంకా కొందరు ఎట్లా ఉంటారంటే ఇంటిది కొంచెం ఇక హస్బెండ్ అండ్ వైఫ్ మంచిగా ఉండి నవ్వుకుంటుండి ఏదైనా ఫోటోలు కనిపించగానే అబ్బా వీళ్ళ హస్బెండ్ అయితే మొత్తం ఇంకా భార్య మాటనే వింటుండు, మస్తు చేంజ్ అయిపోయిండు అది ఇది అని అంటారు. అట్లాంటివి అసలు ఉండేవి అసలు. అంటే లైఫ్లో ఒక చేంజ్ అనేది ఉండాలనే మ్యారేజ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాచిలర్గా ఉండి వీళ్ళకు ఒక బాధ్యత రావాలి, వీళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలి అని చెప్పేసి పెళ్ళి చేస్తారు. పెళ్ళి చేసిన తర్వాత చేంజ్ అయిపోయిందని అంటారు చాలామంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అనేటివి మా ఫ్రెండ్స్ అయినా ఇంకా నాకు తెలిసిన వాళ్ళైనా మాదందరిది ఎట్లుంటుంది, మేము అందరిది కలిపి అయితే చెప్తున్నాను, నా ఒక్కదాందే కాదు. నేను విన్నవి నేను చూసినవి అవి మాత్రమే చెప్తున్నా. మ్యారేజ్ కాగానే చేంజ్ అయిపోయినంటే ఒక ఆడపిల్ల చేంజ్ అయినంత ఒక మగైన చేంజ్ అవుతాడో చెప్పండి. మనం ఎన్ని సాక్రిఫైసెస్ చేసి వీళ్ళ కోసమే ఉంటాం చెప్పండి. వీళ్ళేమో చేంజ్ అయిపోయినా అని అంటారు. లైఫ్లో చేంజ్ ఉండాలని చెప్పేసి పెళ్ళి చేస్తారు, మళ్ళీ చేంజ్ అయిపోయిందని అంటారు. అవ్వకపోతే ఏమవుతారు చెప్పండి. మరి భార్య పిల్లలు కావాలి, మనకంటూ ఒక సంసారం ఉండాలంటే చేంజ్ కావాలి కదా లైఫ్లోనైతే ఖచ్చితంగా. ఇంకా మాకైతే మా ఇంట్లోనైతే అట్లేమి ఉండదు ఫ్రెండ్స్. ఇక ఆయనకి అంటే మా హస్బెండ్కి నచ్చినాయి ఆయనే చేస్తారు, నేను కొన్ని నాకు నచ్చినాయి నేను చేస్తా. ఇక ఇద్దరం అయితే చెప్పుకుంటాం అన్నట్టు. అన్నీ ఆయనకి చెప్పి చేయాలని ఏం లేదు, మళ్ళీ ఆయన కూడా నాకు చెప్పి చేయాలని ఏముండదు. ఎవరి ఇష్టం అంటే ఇంక మాకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉండి ఏదో ఒకటి అంటే మాట్లాడుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటాము. ఆయనకు కొన్ని నచ్చనివి ఉంటాయి, నాకు కూడా కొన్ని నచ్చనివి ఉంటాయి. ఇద్దరికి నచ్చినవి కొన్ని ఉంటాయి అంతే. ఇంకా ఏదైనా సరే మన అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది అంతే. తప్పితే ఇంకా ఒక ఫోటోని చూసో దేన్నో చూసో వీళ్ళ హస్బెండ్ చూడండి ఇట్లా మారిపోయిండు అది ఇదని మాట వినేస్తుండు అని చెప్పేసి అట్లాంటివి ఏమి ఉండయి. మా ఆయన అసలు నా మాట వినడు, ఆయనకు నచ్చిందే చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే. ఇక నాకు నచ్చకపోతే నేను కూడా చెప్పేస్తాలేండి. అట్లా కూడా నేను కూడా నాకు నచ్చని ఏం చేయను, నాకు నచ్చినవి నేను చేస్తాను. కాకపోతే నేను అందరిని ఈజీగా నమ్మేస్తా, అదే నాది మిస్టేక్. ఈ ఇయర్ అంటే రిజల్యూషన్ అయితే అదే, ఎవరిని నమ్మద్దు. అంటే ఎట్లా అంటే ఇంకా నమ్మేస్తా, అందరినీ ఈజీగా నమ్మేసి వాళ్ళు చెప్పినవి నేనేస్తా. నా దగ్గర ఉన్నవి కూడా నేను కూడా ఫ్రీగా అన్నీ మాట్లాడేస్తాను అన్నట్టు. ఇంకా అదే వీక్నెస్ పాయింట్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడనో చుట్టూ తిరిగి నేను ఫస్ట్ ఎవరి దగ్గర చెప్తానో అదే మాట నాకు లాస్ట్కి నా దగ్గరకు వస్తుంది అన్నట్టు. ఇక అందుకనే
అసలు అవసరమే లేదు, ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ ఇయర్ అయితే ఎవరిని నమ్మద్దు, మన పని ఏదో మనం చేసుకోవాలని చెప్పేసి ఇంకా రిజల్యూషన్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే పిల్లలని ఇద్దరిని మళ్ళీ నైట్ అయితే వంట చేయాల్సి వచ్చింది. పాపకైతే మొన్న అన్నం తినిపిస్తే మెత్తగా పెట్టానండి, మెత్తగానే చేస్తా ఫ్రెండ్స్ నేను పాప కోసము, గట్టిగా ఏం చేయను. కాకపోతే నాన్ వెజ్ తింటాం కదా, చికెన్ అలాంటి వాళ్ళ కోసం సపరేట్ చేస్తా కదా, అన్నం కూడా వాళ్ళ కోసం సపరేట్గా మెత్తగానే వండుతా. అలాంటప్పుడే మళ్ళీ పాప ఎట్లా అంటే మా ఫుడ్ ఎక్కువ తినడానికే ఇష్టపడుతుంది. మేము ఇప్పుడు అయ్యాన్ తిన్న ఫుడ్ అయినా మేము తినే ఫుడ్డే ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు ఆమె కోసం మెత్తగా వండినా అది ఎంత తింటుంది, దాంట్లో కొంచెం కూడా తినదు అన్నట్టు. అట్లా వేరే ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంది. ఆమెకు కూడా మెత్తగానే వండి పెడతాను నేను. ఇక ఇవే ఎక్కువ ఇష్టపడతాయి కాబట్టి అవి కూడా కొంచెం తినిపిస్తాను. ఇంకా చికెన్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి సపరేట్గా వండి ఇక దాంట్లో ఉన్న గ్రేవీతోనే ఇద్దరికి మెత్తగా అన్నం వండేసి దాంతోనే తినిపించేస్తాను అన్నట్టు. గట్టిగా ఏం పెట్టాను నేను. అంటే వాళ్ళే నాకు ఇంపార్టెంట్. ఇంక వాళ్ళ కోసం చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తే చెప్పండి. వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా చేస్తా. ఇద్దరు అన్న చెల్లెలు అయితే ఇక్కడ ఆడేస్తున్నారు. ఫంక్షన్కి పోయి అయితే వచ్చినాము. ఇంకా అక్కడ ఇంత 3:30 అట్లా అయిపోయింది అన్నట్టు. ఇంటి పక్కనే వచ్చి తొందరగా పోయి వచ్చేసినాము. ఇక మార్నింగ్ లేచి ఇంక ఇద్దరు అంటే అయ్యాను స్కూల్కి వెళ్ళిపోయిండు. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక నా వంట రూమ్ పరిస్థితి చూడండి అసలు ఎట్లున్నదో. ఇవన్నీ పనులు చేసి ఇంకా ముందట వంట అదంతా చేసి తీయలేదు నేను, అంటే వీడియో తీయలేదు. ఇక అవి తీసుకుంటుంటే ఇంక మా ఆయన నా పైన ఉరుతాడు అన్నట్టు, ఇంకా వీడియోస్ తీసుకుంటుంటావా లేకపోతే వంట చేసి పెడతావా నువ్వు, ఎంత అంటే తొందర చేయాలి కదా, మార్నింగ్ అయితే టైం అయిపోతూ ఉంటుంది. ఇక అందుకనే మార్నింగ్లో అంత ఏం వీడియో తీయను. అయిపోయింది, వాళ్ళు ఇక ఇద్దరు వెళ్ళిపోయినారు. ఇంక ఇదంతా పని చేసి ఇంకా పాప ఎంతసేపు పడుకుంటుంది, కొంచెం సేపే పడుకుంటుంది. నేను కనీసం ఇల్లు సగం కూడా ఉడవను, లేచేస్తుంది అన్నట్టు. ఇల్లు ఊడడానికి నాకు ఒక 10-15 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. అసలు ఇల్లు ఉడిచి బయట అంతా కడిగి మళ్ళీ ముగ్గేసి బొల్లన్నీ తోమి మళ్ళీ అన్నీ సెట్ చేసి మళ్ళీ పాపకు ఫుడ్ తినిపించి ఆమెకు స్నానం చేయించి నేను అప్పుడు చేస్తున్న బ్రష్ అయితే నేను ఫస్ట్ బ్రష్ చేసిన అనుకో నాకు ఆకలి అవుతూ ఉంటుంది. ఇంకా ఏదో ఒకటి తినాలా వంట చేయాలా అన్నట్టుగా ఇంకా నేను తర్వాతనే బ్రష్ చేసేసుకుంటా. డైరెక్ట్ తినే ముందు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ తినేసేది ఉంటే హాయిగా కూర్చోవచ్చు కదా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడనైతే పాపకు కూడా ఫ్రెష్ అప్ చేయించేసిన తినిపించి కొంచెం ఐస్ రబ్ అయితే చేస్తూ ఉన్నా. ఒకటే కాళ్ళ దగ్గర వాపు అయితే వచ్చింది, హ్యాండ్ బాగానే ఉంది, ఇంకో లెగ్ కూడా బాగానే ఉంది. ఒకటే సైడ్ అయితే వాపు వచ్చింది, అక్కడనే ఐస్ రబ్ చేస్తున్నా అన్నట్టు. ఇక్కడనైతే అంత పని అయిపోయిన తర్వాత బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసిన 2 సార్లు. ఇక పిల్లలు అయితే ఊకే డైలీ పాప అయితే డైపర్ అయితే డే టైంలో అసలే వేయను, నైట్ టైం అయితే వేస్తున్నా. ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉన్నా కూడా పాప లేచేస్తుంది అన్నట్టు, అందుకని చెప్పి నైట్ టైం అయితే వేస్తా. ఇక మా ఆయన అయితే ఇంక ఇప్పుడు నైట్లు కూడా కొంచెం లేస్తున్నాడు. కాకపోతే ఇంక అప్పుడప్పుడు ఇంకా చిన్నోళ్ళే కదా ఫ్రెండ్స్, ఇంకా 3 ఇయర్సే మా ఆయనకి కూడా, అంత ఏం తెలియదు కదా వానికి కూడా. అందుకని చెప్పేసి ఇక మేము కూడా ఒక్కొక్కసారి వేస్తాం అయ్యానికి డైపర్, ఇంకొకసారి తెలివచ్చినప్పుడు అలా లేపుతూ ఉంటాం, టాయిలెట్ వస్తుంది అది ఇది అని అంటే. ఇక వాడు కూడా పోతాడు, ఇంకొకసారి పోతేస్తాడు, నేను బొంతేస్తాను అన్నట్టు వాని కింద. బొంతేస్తే ఇక వాడు దాని మీద పోతే దాన్ని వాష్ చేసేసుకోవడం అన్నట్టు. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదేదో మాట్లాడేసిన నేనైతే, ఎంతమందికి నచ్చిందో ఏమో తెలియదు. నచ్చితే లైక్ చేయండి.